కౌశికి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది. పంతులు గారు రాగానే ఇక సుధాకర్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక పంతులు గారు బాబు పుట్టిన సమయం చెప్పండి అని అడిగిన వెంటనే జగదాత్రి బాబు పుట్టిన సమయం చెప్తూ ఉంటుంది. సాయంత్రం 3:45 అని చెప్పేసరికి పంతులు గారు ఇక ఆ సమయంలో ఉన్న తిథి నక్షత్రం అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇక పంతులు గారు చూసి ప్రమాదం ఉంది అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు మాట్లాడేది అని కౌశికి అంటూ ఉంటే, బిడ్డకి మేనమామ గండం ఉంది, పుట్టిన బిడ్డను మేనమామ చూడకూడదు అని పంతులు గారు చెప్పేసరికి, అయ్యో ఆ విషయం తెలియక ఇద్దరు కూడా మేనమామలు బిడ్డను చూసేశారు పంతులు గారు అని చెప్పేసరికి ఇక కౌశికి బాధపడిపోతూ ఉంటుంది. ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని వైజయంతి పంతులు గారిని అడుగుతూ ఉంటే, ఇక ఒక 2 రోజుల వరకు ఎవరు కూడా బిడ్డను చూడకండి, పరిహారం జరిపిద్దాం అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వైజయంతి యువరాజ్తో, అబ్బి నువ్వు ఎక్కడికి వెళ్ళకురా, ఇంట్లోనే ఉండు అని యువరాజ్కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కేదార్ దాత్రి ఇక వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చేసరికి, వదిన అర్జెంటుగా కొంచెం పనుంది, స్కూల్కి వెళ్ళొస్తాం అని ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే, కౌశికి జాగ్రత్త కేదార్ అని కేదార్కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా జేడీ కేడీగా గన్స్ పట్టుకొని ఇక డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక గోడకి ఉన్న ఫోటో కింద పడి పగిలిపోతుంది. కౌశికి ఆ ఫోటోను చూసి చాలా భయపడిపోతూ కేదార్కి ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని బాధపడుతూ ఉంటుంది. మరి కేదార్కి ఏదైనా ప్రమాదం జరగబోతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.